నిన్న నుంచి కడుపుకు నీళ్ళు లేవు, అన్నం లేవు. చిన్న చిన్న పిల్లలుంటే ఆ తెలుగు ఇంట్లో పంపించిన నా కోడలకు, నా చిన్న చిన్న అయిన పాపలకు ఇవి చేసుకొని పొయ్యి మీద పెట్టినాం అన్నము అడుకొని వచ్చి ఇట్లా చేస్తున్నాం. ఇంత బతుకుతున్నాం మేము. అయితే ఏడన చూపెడితే నైట్ వర్షం పడ్డది, ఎక్కడ పడుకున్నారు మీరందరూ? ఈ ఏడ పండుకోలేము, అట్లా పడుకున్నారు కప్పుకొని ఇట్లా కవర్ కప్పుకొని ఇట్లానే ఉన్నాం సార్. కవర్ కప్పుకొని ఉన్నాము. కనీసం ఇక్కడ పడుకొని కూడా చోట్లేదు మీకు? ఏడ ఉంది, చోటు లేదు, ఏం లేదు సార్. పేదోళ్ళం మేము. వాడు అట్లా గెలిచినాడు, అట్లా చేస్తే ఎంతవరకు న్యాయము? ఏడన చూపెట్టి ఉండనని చెప్తే ఉంటాము. మీరు అనుకున్నారా రేవంత్ రెడ్డి ఒకవేళ గెలిస్తే మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతారు అనుకున్నారా? అనుకోలేము, అనుకోలేము, అనుకోలేము. వాడు చాలా ఇది చేస్తున్నాడు, మేము అట్లా అనుకోలేము. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా మీకు? కేసీఆర్ ఉన్నప్పుడు మేము హ్యాపీగా ఉన్నాము. కేసీఆర్ ఉన్నప్పుడు పిల్లలకు పెళ్లి చేపించినాము, కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మాకు మోగ చచ్చిపోయినలకు 200 ఉంటే 2000 చేశాడు, అన్ని చేశాడు. కేసీఆర్ చేశాడు. కానీ ఈ గెలిచినాడు అంతగా ఒక బస్ మీరు చేశాడు. కానీ ఆ బస్ దాన్ని గుద్దల పెట్టుకొని వాడుకోవు, గుద్దల పెట్టుకొని కానీ అంతవరకు కానీ మాకు ఏం లేవు. నిన్న నుంచి బాధపడి మాకు షుగర్ బిపి ఉన్నాయి, జ్వరం వస్తుంది, అన్ని ఉన్నాయి. సడగా చచ్చిపోతాం మేము. మాకు దిక్కు ఎవరు లేరు, మాకు మోగలు లేరు. సామాన్లు తీసుకున్నారా మీరు? ఇంట్లో నుండి బయట సామాన్ తీసుకోలేము. ఒక్క 10 నిమిషాల ముందు అంటుంటే మేము పక్కన పెట్టుకుంటు మాది ఏమేమో ముందో రూపాయి జమ చేసినామేమో అవి కూడా దొరకలేదు. ఏం లేదు, అన్ని ఒక్క జాగాలో చేశారు. ఏం లేదు, రూపాయి ఒక జాగాలో జమ చేస్తే కవర్ లో పెట్టాము, బస్సులో పెట్టాము. కానీ అవి కూడా లేవు. ఇప్పుడు మాకు ఏం లేవు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమన్నా సహకరించిండ మీకు? ఎవరు ఇయ్యలేరు సార్, ఒక్క మాట ఇయ్యలేరు, ఒక్క మాట ఇయ్యలేరు. లేవున్నారా, బతుకున్నారా, చచ్చిపోయారా అని ఏం ఇయ్యలేరు. అన్ని అయిపోతాడు, పాపం తలుగుతుంది. రేవంత్ రెడ్డికి పాపం తలుగుతుంది, చచ్చిపోతాడు కూడా తొందరగానే. ఏం చేసిండు మాకు పేదోళ్లకు? ఈ గుట్టలో వచ్చి పాములా వచ్చి మాకు పరిస్థితి ఏంది అసలు? మాకెవరు పట్టించుకుంటున్నారా? ఎంత కూల కొట్టిన గానీ ఇన్న గుడిసె వేసుకుని బతుకుతాము. మళ్ళీ ఏం చేస్తాం మరి? మాకు ఉండే నీకు తాలేదు, ఏం లేదు. ఎక్కడ పోయి బతుకుతాం మేము? చూపెట్టుండ్రి. ఏడనా మాకు లేదు కదా, ఏడన్నా చూపెట్టు. మనం చూపెడితే మేము ఉంటాము, బతుకుతాం, పిల్లలకు సాక్కుంటాము. కేసీఆర్ ఉన్నప్పుడు మేము చాలా మంచిగా ఉన్నాము. కేసీఆర్ ఇప్పట్లో అయిపోయింది కాబట్టి నుంచి వాడు గెలిచాడు కదా, గెలిచిన వాళ్ళకు ఇప్పుడు అట్లా చేస్తున్నాడా? ఒక బస్ ఫ్రీ పెట్టాడు, 4000 చేస్తామన్నాడు, 4000 చేయలేడు. బస్ ఒకటే ఫ్రీ వచ్చాడు. ఏం చేశాడు వాడు? ఏం చేయలేడు. అంత ఘోరంగా చేసి మేము అట్లా బతుకుతా. ఇది పద్ధతి? ఒక గంట ముందు చేస్తే, ఒక్క గంట ముందు చేస్తుంటే మా సామాన్ మేము చదువుకుంటుంటే మా సొమ్ములో ఏదో రూపాయి జమ పెట్టినా మేము ఆయన ఒక్క జాగ్రత్త పెట్టుకుంటుంటే మేము ఏం ఏడ దొరకాలి, మేము ఏడ చూసుకోవాలి. మేము ముందు ఏమన్నా చెప్పుంటే కనీసం జాగ్రత్తలు తీసుకున్నా. అది ముందు ఒక 10 నిమిషాల ముందు చెప్తుంటే మేమన్నా మంచిగా చేసుకుంటుంది. సడన్ గా వచ్చారు, పండుకున్న మీదకెళ్ళి ఎట్లా దోపితే చచ్చిపోతే ఎవరి బాధ్యత? అందుకని గెలిచాడా వాడు? మేము పండుకున్నప్పటి నుంచి కూల కొడుతున్నాడు. ఎట్లా మాకు ఎట్లా అర్థమవుతుంది? అర్థం కాదు. ఇది ఎంతవరకు న్యాయం? కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఎప్పుడు చేసిండా? చేయలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాం మేము. కేసీఆర్ ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాము. 10 సంవత్సరాలు ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు మిమ్మల్ని? చేయలేరు, మాకు అస్సలు చేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ప్రభుత్వం వచ్చి ఒక 1 year కూడా అయితే మీకు ఇబ్బంది పెడతా. కరెంటు లేవు, అన్ని లేవు. బతకడానికి వస్తే కూడా అసలు ఏం లేవు మాకు. అసలు అట్లా వచ్చి ఎట్లా చేస్తున్నాడు? ఆటో మీద పని, లేబర్ పని పోతాం మేము. ఆ పని పోతే కూడా ఒక రూపాయి వచ్చారని ఏడన దాపెడితే లోపల గుర్తులా పండుకుంటే అట్లా తోపితే చచ్చిపోతాము. చిన్న పిల్లలు ఉన్నారు మాకు. ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి మేము? ఒక 10 నిమిషాలు ఆలోచించి బయట పోయింది మీరు అంటే కూడా బయటనే పోతుంటే మేము సడన్ గా వచ్చి డేసి తీసుకొని రేకుల ఇల్లు లేదంటే గుడిసెన ఉన్నాయని మీరు కూలగొట్టిండు. వాస్తవం చెప్పాలంటే అది కూడా అక్కడ కనిపించే బిల్డింగ్లన్నీ చెరువు సమీపంలో కనిపిస్తా ఉన్నది కదా, వాళ్ళకి ఏమైనా నోటీస్ ఇచ్చిందా? మన ఎవరికి ఇవ్వలేడు, అస్సలు ఎవరికి ఏం వేయలేడు. ఒక్క మాట ఒక 10 నిమిషాల ముందు చెప్తుంటే మా సామాన్ బయట పెట్టుకుంటుంది. ఏమో మా ఒక రూపాయి 10 రూపాయలు జమ చేసుకుంది, ఆ డబ్బులు కూడా ఏడన పెట్టుకుంటుంది. మేము ఇప్పుడు హాస్పిటల్కి పోవాలంటే కూడా
ఒక్క రూపాయలే మా దగ్గర అట్లా అందుకని గెలిచాడు వాడు అందుకని గెలిచాడా అది చాలా దారుణము ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమని చెప్తావు రేవంత్ రెడ్డికి ఏమని చెప్పాలి చూపెట్టాలి ఆడ వచ్చి బతకం మేము ఏం చెప్తాము ఆడ వచ్చి చూపెట్టే ఉంటాం మేము అతను చేసే పనులేమో మీకు ఏమైనా దారి చూపించాలా కనిపిస్తలేదు అతను చేసే పనులు అవును వాస్తవం చెప్పాలంటే ఏం దారి చూపిస్తలేదు ఏం దారి చూపెట్టలేడు ఒక బస్సు పీరి చేశాడు గాని దాని మించిన ఏం లేదు ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నాడు గాని రేవంత్ రెడ్డి ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఇట్లా చేశారు గాని దాని మించిన ఏం లేదు ఒక్క బొట్టే కనిపిస్తుంది గాని మా కేసీఆర్ జిందాబాద్ గాని వాడు వేస్ట్ నా కొడుకు రేవంత్ రెడ్డి వేస్ట్ నా కొడుకు అంతేనా అంతే మాకు నా పరిస్థితి రాత్రి అంతా ఇగో ఉపాసము నిలబడినాము ఇంత పెద్ద బొట్టు పెట్టుకునే ఉన్నాడు గాని ఇప్పుడు ఎట్లా 4-5 రోజులు వర్షం ఉన్నదట మళ్ళీ మీ పరిస్థితి ఎట్లా ఏ విధంగా ఉంటుంది పరిస్థితి ఎట్లా వాడు వచ్చి కూలగొట్టారు వాడు వచ్చి ఎట్లా చూపెడతాడో గుడిస ఏపేస్తాడో ఏం చేస్తాడో వానికి తెలియాలి అన్నం తింటున్నాడు వాడు పీ తింటున్నాడు వాడు ఏం చేస్తున్నాడు మాకేం సాయం చేసినాడు ఏడని బతకదని వస్తే మేము అట్లా చెప్పకుండా వచ్చి కూలగొడితే మేము చచ్చిపోవాలన్నా ఏడపోవాలన్నా ఒక మాట 5 నిమిషాల ముందు చెప్తుంటే మేము ఏదో ఒకటి చేసుకుంటుంటే అట్లా మేము పండుకున్న తర్వాత వెనక నుంచి వచ్చి తొప్పితే మేము చచ్చిపోతే ఎవరికి అడగాలి అందుకని ఒక్కొక్క ఇంట్లో ఓట్లు వేసినాము 5 ఓట్లు 10 ఓట్లు రేవంత్ రెడ్డికి బార్కవ్ వేసినాం అందరం అని అట్లా గెలిచేయడని అట్లా ఈ పని చేశాడు వాడు ఓట్లు బార్కవ్ వేస్తామా నా కొడుకు వేస్తామా ఏమో అస్సలు మంచిగా చేస్తా ఉన్నా నేను అంతా కొంచెం రాష్ట్రం మొత్తం మంచిగా చల్లగా ఉన్నానని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఎవరు ఆ బార్కవ్ ఒక బస్ ఎవరికి చెప్పాడు ఆ బార్కవ్ ఈ బొట్టు పెట్టుకొని అన్నాడు కానీ ఏం లేదు ఎవరికి సాయం చేయడు ఏం చేయడు వాడు చాలా మందికి ద్రోహం చేశాడు ఇంత మంది కాదు చాలా మందికి ద్రోహం చేశాడు మా ఊరు అవతలనే ఉన్నాడు కోడంగలో ఉన్నాడు మాది పరిగి నాది అందరు అక్కడనే ఉంటాము మేము బతకడానికి వచ్చినాము అంత ద్రోణం చేసినాడు పండుకున్నప్పుడు వెనక నుంచి దేశీ కూలబెడితే మేము ఎట్లా బతకాలి మేము ఎట్లా ఉండాలి రూపాయి ఏడన పెట్టే కూడా అవి కూడా దొరకలేదు హాస్పిటల్ పోవాలంటే కూడా రూపాయి లేవు మాకు